మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. మేడిగడ్డ దగ్గర ఈ నిమిషంలో 73,600 క్యూసెక్ల నీళ్లు ప్రవహిస్తున్నాయి. గోదావరి నది 96 మీటర్ల లెవెల్లో ప్రవహిస్తుంది. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద కావలసిన దానికంటే ఎక్కువ ఎత్తులో గోదావరి ప్రవహిస్తుంది. మోటార్లు ఆన్ చేస్తే చాలు, రైతులకు నీళ్లు ఇవ్వొచ్చు. కాని నీళ్లు ఎత్తిపోయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. హరీష్ రావు మాట్లాడుతూ, ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? ఇలా నీళ్లున్నాయి, పంపులు మోటార్లున్నాయి, రిజర్వాయర్లున్నాయి, కరెంటు అందుబాటులో ఉంది. మరి ఆలస్యం దేనికి? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇవాళ మేడిగడ్డ దగ్గర నేను ఈరోజు ఉదయం కూడా చూశాను, మీరు కూడా చూడొచ్చు, ఆన్లైన్లో ఎవరు చూసినా కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇలా ఈరోజు మేడిగడ్డ దగ్గర చూస్తే ఈ నిమిషానికి 73,600 క్యూసెక్కుల నీళ్లు మేడిగడ్డ దగ్గర ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు ఆన్ ది స్పాట్ ఈ సెకండ్లో మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర మీరు చూస్తే 73,600 క్యూసెక్కుల నీళ్లు ఈ సెకండ్లో పోతా ఉన్నాయి. అంటే 73,600 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఇవాళ మేడిగడ్డ దగ్గర ఉన్నది. సో మన కన్నెపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ నుంచి నీళ్లు తీసుకునే పంప్ హౌస్ పేరు కన్నెపల్లి పంప్ హౌస్. ఈ కన్నెపల్లి పంప్ హౌస్ యొక్క మినిమం డ్రా డౌన్ లెవెల్ MDDL 93.5 మీటర్లు. గోదావరి నదిలో ఇప్పుడు 73,000 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయంటే నది యొక్క లెవెలు ఈ నిమిషానికి 96 మీటర్లు. మన MDDL ఎంత? 93.5. ఇప్పుడు 73,600 క్యూసెక్ల నీళ్లు పోతే నది యొక్క లెవెలు 96 మీటర్ల ఎత్తున ఉంటుంది. అంటే నీకు 2.5 మీటర్లు కావలసిన దానికంటే ఎక్కువ ఎత్తులో నది ప్రవహిస్తూ ఉంది. జస్ట్ మోటార్లు ఆన్ చేయడమే ఆలస్యం. ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్? స్పష్టంగా నీళ్లు తీసుకునే అవకాశం ఉండి కూడా ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? రోజుకు 2 TMCల నీళ్లు తీసుకోవచ్చు. ఈవెన్ ఆ నదిలో 5,000 క్యూసెక్కులుంటే కూడా ఒక మోటార్ నడుస్తుంది. మనకు రోజుకు 2 TMCలు తీసుకోవాలంటే 11 మోటార్లు కన్నేపల్లిలో మనం స్టార్ట్ చేస్తే రోజుకు 2 TMCలు తీసుకోవచ్చు. ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క మోటారు 2,100 క్యూసెక్కుల నీళ్లను ఒక్క మోటార్ ఎత్తిపోస్తుంది. అంటే మనము 5,000 క్యూసెక్కుల ప్రవాహం ఉంటే కూడా ఒక మోటార్ ఆన్ చేయొచ్చు. అంటే మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి ఉండంగా కూడా ఇప్పుడు రోజుకు 2 TMCల నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. నది యొక్క ఎత్తు ఇప్పుడు ప్రవహిస్తున్నది 96 మీటర్లు. ఈరోజు మనకు కావాల్సింది 93.5. అవసరం ఉన్న దానికంటే 2.5 మీటర్ల ఎత్తులో నది ప్రవహిస్తూ ఉంది. నీళ్లు తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఒకవైపు మీరే చెప్పిండ్రు అన్నారం సుందిల్ల బ్యారేజ్ సేఫ్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన సమాధానం ఇది. అన్నారం బ్యారేజ్ సుందిల్ల బ్యారేజ్ పర్ఫెక్ట్ ఉంది, ఇబ్బంది లేదు అని అసెంబ్లీలో ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన సమాధానం. మరి అన్నారం సేఫు, సుందిల్ల సేఫు, కన్నెపల్లి పంప్ హౌస్ పర్ఫెక్ట్ ఉన్నది, నదిలో నీళ్లున్నాయి, మోటార్ ఒత్తితే లక్షల ఎకరాల్లో పంట పండుతుంది కదా. ఎందుకు ఈ నిర్లక్ష్యం? బటన్ ఒత్తితే నీళ్ళు వచ్చే అవకాశం ఉండగా ఎందుకు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? కట్టుకొత్తితే నీళ్ళు వస్తాయి, అంత తయారున్నది, కట్ నీళ్లు పెట్టిపోయి ఇంత స్పష్టంగా ఉండగా ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? అంటే బీఆర్ఎస్ మీద కోపంతోనో కేసీఆర్ గారి మీద కోపం ఉంటే సరే, మా మీద కేసులు ఇప్పటికి చాలా పెట్టుండ్రు, ఏం ప్రాబ్లం లేదు. ఎన్ని కేసులైనా ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారు? రాష్ట్రానికి ఎందుకు నష్టం చేస్తున్నారు అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా మీరు రాజకీయం చేస్తున్నారు. ఎన్డీఎస్ఏ అని ఓ చిల్లర రాజకీయాన్ని పాల్పడుతున్నారు. ఎన్డీఎస్ఏ దేశం మొత్తం ఉంటుందా? ఒక కాళేశ్వరంకే ఉంటుందా? ఇదే గోదావరి నది మీద కిందికి పోతే పోలవరం కొట్టుకపోయింది, పోలవరం డయాఫ్రేమ్ వాల్ కొట్టుకపోయింది, పోలవరం గైడ్ వాల్ కొట్టుకపోయింది, 2,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. మరి ఎందుకో ఎన్డీఎస్ఏ పోదు? ఎన్డీఎస్ఏ కాళేశ్వరంకి వచ్చింది గోదావరి మీద, 2 పియర్లు గుంగితే వచ్చింది. ఆడ 2,000 కోట్ల రూపాయల డయాఫ్రేమ్ వాల్ కొట్టుకపోయి గైడ్ వాల్ కొట్టుకపోతే 5 ఏళ్ళైనా ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు? ఇక్కడనేమో 5 రోజులనే వస్తారు, 5 రోజులే ఇక్కడ వస్తారు. 5 ఏళ్ళైనా పోలవరంలో ఎన్డీఎస్ఏ పోదు. 5 నెలలైనా SLBC టనల్ కుప్పగూలితే ఎన్డీఎస్ఏ రాదు.
కిషన్ రెడ్డి వంపడు, ఎన్డీఎస్ఏ రాదు. ఎందుకు రాదు? కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ బీజేపీల మధ్య ఢిల్లీలోనేమో కొట్లాడతారు, గల్లీలోనేమో అలాయి బలాయి చేసుకుంటారు. ఈ రాష్ట్రంలో ఇద్దరు కలిసిపోయింది. కలవకపోతే ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలి ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకమైతే ఎందుకు ఎన్డీఎస్ఏ రాలేదు? నేను అడుగుతా ఉన్నా. ఇలా పోలవరంలో కూలిపోయింది, మరి అక్కడ ఎన్డీఎస్ఏ పోలే. ప్రత్యామ్నాయ డిజైన్లు చేసిండ్రు, రిపేర్ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు కొత్త డయాఫ్రేమ్ వాళ్ళు కట్టనే ఉన్నారు. మరి ఆడ కట్టినప్పుడు ఈడెందుకు కట్టరు? ఈడ ఎన్డీఎస్ఏ పేరు మీద ఎందుకు కాలయాపన చేస్తున్నారు? అంటే పోలవరంకో నీతి, కాళేశ్వరంకో నీత, కాళేశ్వరంకో నీతి, ఎస్ఎల్బీసీ టనల్కు ఇంకొక నీత. ఇదంతా చిల్లర రాజకీయం చేస్తున్నారు. ఇలా ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ రైతు ప్రయోజనాల కంటే, రాష్ట్ర ప్రయోజనాల కంటే చిల్లర రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది. దయచేసి ఎన్డీఎస్ఏను ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయ సంస్థగా మార్చొద్దని, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని చెప్పి కూడా